గుజరాత్లో ఉన్న భావనగర్ అనే ఏరియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక కుర్రాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడని చెప్పి ఫ్యామిలీ అంతా కలిసి ఆ కుర్రాడిని ఒక లాయర్గా చూడాలని కష్టపడి చదివించారు. ఫైనల్గా ఆ వ్యక్తి లాయర్ చదువు పూర్తి చేసుకుని కోర్టుకి వెళ్ళాక అక్కడ డబ్బు కోసం కొంతమంది లాయర్స్ అబద్ధాలు చెప్పడం చూశాడు. అలా చేయడం తనకి ఇష్టం లేక తను చదివిన చదువంతా పక్కన పెట్టేసి న్యాయంగా తన మనసుకి నచ్చిన ఏదో ఒక పని చేసుకుంటానని చెప్పి ఒక చిన్న వుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ప్యూన్గా జాయిన్ అయ్యారు. కనీసం ఉండటానికి ఇల్లు లేక వచ్చే ఆదాయం సరిపోక ఆ చెక్కల మిల్కి సంబంధించిన గోడౌన్లోనే ఆయన పడుకునేవారు. కానీ కట్ చేస్తే ఆ రోజు లాయర్ జాబ్ వదిలేసి ప్యూన్గా పనిచేసిన అదే వ్యక్తి ఈ రోజు 1,34,000 కోట్ల రూపాయల విలువైన భారతదేశంలోనే అతిపెద్ద ఎడెసివ్ అండ్ గ్లూ కంపెనీని స్థాపించారు. అదే పిడిలైట్ ఇండస్ట్రీస్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫెవికాల్ కంపెనీ. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫెవికాల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిస్టర్ బలవంతరాయ్ కళ్యాణ్జీ పరేఖ్. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? పరేఖ్ గారు ఇండియన్ ఎడిసివ్ బిజినెస్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేస్తూ ఫెవికాల్ అనే ఒక ప్రోడక్ట్ని తయారు చేశారు. అయితే ఇక్కడ ఫెవికాల్ని తయారు చేయడం గొప్ప కాదు, కానీ దాన్ని ఇండియాలో ఉన్న కొన్ని కోట్ల మంది చెక్క పని చేసే కార్పెంటర్స్కి అండ్ కస్టమర్స్కి రీచ్ అయ్యేలా చేయడానికి ఆయన యూజ్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఈ వీడియోలో మనం వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం. వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1950s టైంకి బలవంతరాయ్ పరేఖ్ గారు తనకి ఇష్టం లేని లాయర్ కెరియర్ని వదిలేసి సొంతంగా ఏదైనా చేయాలనే ఇంటెన్షన్తో ఒక వుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ప్యూన్గా జాయిన్ అయ్యారు. అలా కొన్ని రోజుల పాటు అక్కడ పనిచేశాక పరేఖ్ గారు వుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని నోటీస్ చేశారు. అదేంటంటే చెక్కలని అతికించడానికి కార్పెంటర్స్ జంతువుల కొవ్వు నుండి తయారు చేసిన ఒక గ్లూని యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ గ్లూని మనం డైరెక్ట్గా యూజ్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వేడి చేసి అది కరిగిన తర్వాత మళ్ళీ దాన్ని కూల్ చేసి అప్పుడు దాన్ని ఫర్నిచర్ అతికించడానికి యూజ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అప్పట్లో ఒక కూలివాడో లేదా ఒక కార్పెంటరో రోజంతా కూర్చుని ఈ గ్లూని తయారు చేయాల్సి వచ్చేది. అండ్ ఇంత పని చేసిన తర్వాత కూడా ఒక్కోసారి ఈ యానిమల్ ఫ్యాట్స్ నుండి తయారు చేసిన గ్లూస్ సరిగా పనిచేసేవి కాదు. సో ఇదంతా గమనించిన పరేఖ్ గారు ఈ ప్రాబ్లమ్స్కి ఎలా అయినా సొల్యూషన్ని వెతికి దాని ద్వారా తనే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో పరేఖ్ గారికి అప్పట్లో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసేంత డబ్బు కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోవడం వల్ల ఆయన డిఫరెంట్ కంపెనీస్లో జాబ్స్ కోసం ట్రై చేసేవారు. అండ్ అదే టైంలో మోహన్ అనే ఒక ఇన్వెస్టర్ పరేఖ్ గారికి బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఇద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే విదేశాల నుండి సైకిల్స్, నట్స్ అండ్ పేపర్ డైస్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని వాటిని ఇండియాలో అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అండ్ ఈ ప్రాసెస్లోనే జర్మనీకి చెందిన హొయిచెస్ట్ అనే ఒక కెమికల్ కంపెనీ డీలర్ పరేఖ్ గారి దగ్గరికి వచ్చి ఇండియాలో వాళ్ళ కంపెనీ డీలర్షిప్ బిజినెస్లో జాయిన్ అవ్వమని ఒక డీల్ చేసుకున్నారు. పరేఖ్ గారు ఈ జర్మన్ కంపెనీతో కలిసి కొన్ని రోజులు పనిచేశాక ఆయనకి కెమికల్ ఇండస్ట్రీలో లార్జ్ స్కేల్లో బిజినెస్ ఎలా చేయాలో ఒక ఐడియా వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ జర్మన్ కంపెనీ ఇండియాకి వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కాకుండా డైరెక్ట్గా ఇండియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ అయ్యి ఇండియాలో వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్స్తో డీల్స్ని క్యాన్సిల్ చేసుకుంది. సో ఇదే సరైన టైం అనుకున్న పరేఖ్ గారు అప్పటి వరకు ఆయనకి కెమికల్ ఇండస్ట్రీలో వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని యూజ్ చేసి 1954లో తన తమ్ముడైన సుశీల్ పరేఖ్తో కలిసి పరేఖ్ డైకెమ్ ఇండస్ట్రీస్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ ఈ కంపెనీ పేరు రోజులు గడిచే కొద్దీ మారుతూ వచ్చింది. లైక్ పరేఖ్ డైకెమ్ ఇండస్ట్రీస్ నుండి పరేఖ్ డైకెమ్ లైట్ ఇండస్ట్రీస్, పీడీ లైట్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనల్గా ప్రెజెంట్ ఇది పిడిలైట్ ఇండస్ట్రీస్గా మారింది. సో కంపెనీ అయితే పెట్టేశారు, కానీ ఇప్పుడు అందులో ఏ ప్రోడక్ట్ని అమ్మాలి అని ఆలోచిస్తున్న టైంలో పరేఖ్ గారికి ఒక ఐడియా వచ్చింది. అదే ఎడిసివ్స్ అండ్ గ్లూ బిజినెస్. అంటే పరేఖ్ గారు వుడ్ ట్రేడింగ్ కంపెనీలో ప్యూన్గా పనిచేసినప్పుడు అక్కడ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు కదా. అంటే యానిమల్ ఫ్యాట్స్ నుండి తయారు చేస్తున్న గ్లూస్ వల్ల కార్పెంటర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆయన రీసెర్చ్ చేసి ట్రెడిషనల్గా యూజ్ చేస్తున్న యానిమల్ ఫ్యాట్స్తో కాకుండా సింథటిక్ రెజిన్స్ అండ్ కెమికల్స్ని యూజ్ చేసి ఒక గ్లూని తయారు చేశారు. అదే ఫెవికాల్. పరేఖ్ గారు తయారు చేసిన ఈ ఫెవికాల్
అప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని గ్లూస్ కంటే బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే దీన్ని రెడీ చేయడానికి వర్కర్స్ ఎవరు కూడా స్పెషల్గా టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ జంతువుని చంపాల్సిన అవసరం లేదు. అండ్ ప్రీవియస్గా యూజ్ చేసే యానిమల్ ఫ్యాట్ గ్లూ కంటే కూడా ఇది చెక్కలని చాలా బలంగా అతికిస్తుంది. అయితే ఏ బిజినెస్లో అయినా ప్రొడక్ట్ని తయారు చేయడం ఎంత ముఖ్యమో ఆ ప్రొడక్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో కస్టమర్స్కి తెలిసేలా చేయడం కూడా అంతే ముఖ్యం. బేసిక్గా ఫెవికాల్ లాంటి గ్లూస్ని ఫర్నిచర్ అండ్ వుడెన్ వర్క్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో మార్కెట్లో ఈ గ్లూ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ వాళ్ళ గ్లూస్ని అమ్మడానికి మార్కెట్లో ఉండే రీటైల్ షాప్స్కి ఎక్కువ కమిషన్స్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్ట్ని ముందు పెట్టి అమ్మేలా చేసేవారు. కానీ పరేఖ్ గారు ఇక్కడే ఒక జీనియస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే జనరల్గా గ్లూ అనేది ఫ్యాక్టరీలో తయారు చేశాక దాన్ని హోల్సేల్ షాప్స్కి, అక్కడి నుండి రీటైల్ షాప్స్కి సప్లై చేస్తారు. కస్టమర్స్ అంతా కూడా ఈ రీటైల్ షాప్స్లో లేదా హార్డ్వేర్ షాప్స్లోనే గ్లూస్ని కొనుక్కుంటారు. సో అందుకే ఈ గ్లూ బిజినెస్ చేసే చాలా కంపెనీస్ ఈ హార్డ్వేర్ షాప్స్కి కమిషన్స్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి అమ్మేలా చేసేవారు. కానీ ఇక్కడ పరేఖ్ గారు నోటీస్ చేసిన విషయం ఏంటంటే ప్రొడక్ట్ని అమ్మే లాస్ట్ స్టేజ్లో కూడా ఈ హార్డ్వేర్ షాప్కి కస్టమర్కి మధ్య ఒక వ్యక్తి ఉంటాడు. అతనే కార్పెంటర్. అంటే ఒక కస్టమర్ హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఏ కంపెనీ గ్లూని కొనాలి అనేది ఆ కస్టమర్ని పంపించే కార్పెంటర్ డిసైడ్ చేస్తాడు. సో ఇండైరెక్ట్గా ఇక్కడ గ్లూ కంపెనీ సేల్స్ని డిసైడ్ చేసేది ఎవరు? కార్పెంటర్స్. సో ఈ విషయాన్ని గమనించిన పరేఖ్ గారు హార్డ్వేర్ షాప్స్ మీద, కస్టమర్స్ మీద కాకుండా ఈ కార్పెంటర్స్ మీద ఫోకస్ చేసి ఫెవికాల్కి మార్కెటింగ్ చేశారు. ఎలా అంటే ఇనిషియల్ డేస్లో ఫెవికాల్ కంపెనీకి సంబంధించిన సేల్స్మెన్స్ డైరెక్ట్గా చెక్క పని చేసే కార్పెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఫెవికాల్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత టైం సేవ్ అవుతుంది అండ్ వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే యానిమల్ ఫ్యాట్ బేస్డ్ గ్లూస్ కంటే కూడా ఫెవికాల్ ఎంత బలంగా పనిచేస్తుందో చెప్పి వాళ్ళకి ఫెవికాల్ గురించి తెలిసేలా చేసేవారు. అండ్ ఇది చూసిన కార్పెంటర్స్ కూడా వాళ్ళు ప్రీవియస్గా యూజ్ చేసే గ్లూస్ ప్లేస్లో ఫెవికాల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో కార్పెంటర్స్ మీద ఫోకస్ చేసి డిజైన్ చేసిన ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్క్ అవ్వడం గమనించిన పరేఖ్ గారు ఈ స్ట్రాటజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎలా అంటే బేసిక్గా ఏ బిజినెస్లో అయినా కస్టమర్స్ని దేవుళ్ళుగా భావిస్తారు. సేమ్ అలాగే పిడిలైట్ కంపెనీ కార్పెంటర్స్ని దేవుళ్ళుగా భావించి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. అదే ఫెవికాల్ ఛాంపియన్స్ క్లబ్. ఈ క్లబ్ ఏం చేస్తుందంటే ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న కార్పెంటర్స్ అందరినీ ఒక ప్లేస్కి ఇన్వైట్ చేసి వాళ్ళకి కొత్త కొత్త హార్డ్వేర్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఫర్నిచర్స్కి కొత్త డిజైన్స్ అండ్ మోడల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ వర్క్లో ఫెవికాల్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇక్కడ మీరు గమనిస్తే పిడిలైట్ కంపెనీ ఈ ట్రైనింగ్లో కేవలం ఫెవికాల్ గురించి మాత్రమే చెప్పడం లేదు. బికాస్ ఓన్లీ ఫెవికాల్ గురించి మాత్రమే కార్పెంటర్స్కి చెప్తే వాళ్ళు ఎవరూ కూడా ఈ కంపెనీ కండక్ట్ చేసే ఈవెంట్స్కి అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకే జనరల్గా కార్పెంటర్స్ పనిచేసేటప్పుడు వేటి దగ్గర అయితే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో వాటన్నింటి గురించి పిడిలైట్ కంపెనీ ఈ ఛాంపియన్స్ క్లబ్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి స్లోగా కార్పెంటర్స్ అందరినీ తమ వైపుకి తిప్పుకుంది. అండ్ దీనితో పాటు కార్పెంటర్స్ జాబ్లో ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ని క్రియేట్ చేయాలి. నిజానికి ఇది చాలా కష్టమైన పని. సో ఇక్కడ కూడా పిడిలైట్ కంపెనీ కార్పెంటర్స్కి హెల్ప్ చేసింది. ఎలా అంటే అమెరికా, ఆస్ట్రేలియా అండ్ యూరోప్ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో యూజ్ చేసే ఫర్నిచర్ డిజైన్స్ అండ్ మోడల్స్ని కలెక్ట్ చేసి వాటిని ఒక క్యాటలాగ్ బుక్లో ప్రింట్ చేసి ఈ కార్పెంటర్స్కి ఇచ్చేది. సో దీనివల్ల కార్పెంటర్స్ కొత్త కొత్త డిజైన్స్ని క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేసే టైం ఎంతగానో తగ్గుతుంది. సో పిడిలైట్ కంపెనీ కార్పెంటర్స్ని తమ ప్రొడక్ట్ని చూస్ చేసుకునేలా చేయడానికే ఇంత డబ్బు టైము ఇన్వెస్ట్ చేసిందా అంటే కాదు. నిజానికి దీని వెనకే అసలైన స్ట్రాటజీ ఉంది. అదేంటంటే ఏ సెక్టార్లో అయినా ఒక కంపెనీ టాప్ పొజిషన్లో ఉండాలంటే ఆ కంపెనీ ఆ సెక్టార్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయాలి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ గురించి కరెక్ట్గా తెలిసే వ్యక్తులు ఈ కార్పెంటర్సే. సో ఒకవైపు కార్పెంటర్స్కి ఫెవికాల్ గురించి మార్కెటింగ్ చేస్తూనే పరేఖ్ గారు అసలు కార్పెంటర్స్ ఫర్నిచర్ తయారు చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో తెలుసుకుని ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేసేవారు. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. పిడిలైట్ కంపెనీ కార్పెంటర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు అందులో కొంతమంది కార్పెంటర్స్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే యానిమల్ ఫ్యాట్స్ కంటే ఫెవికాల్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ తడిగా ఉండే ప్లేసెస్లో ఈవెన్ ఫెవికాల్ కూడా సరిగా పనిచేయట్లేదు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ పిడిలైట్ కంపెనీ ఫెవికాల్ మెరైన్ అనే పేరుతో ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. సేమ్ అలాగే ఎక్కువగా ఎండలో ఉండే డోర్స్ అండ్ ఫర్నిచర్స్ కోసం ఫెవికాల్ హీటెక్స్ అండ్ తొందరగా అతికించడానికి ఫెవికాల్ స్పీడెక్స్తో పాటు మన డైలీ లైఫ్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా టార్గెట్ చేసి
ఫెవిక్విక్, ఎంసీల్, ఫెవిస్టిక్, డాక్టర్ ఫిక్సిట్ అండ్ ఫెవిక్రైల్ లాంటి ఎన్నో కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేసింది. అయితే పిడిలైట్ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కార్పెంటర్ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని తయారు చేసినవే. సో దీనివల్ల పిడిలైట్ కంపెనీ బిజినెస్ ఒక హార్డ్వేర్ షాప్కి మాత్రమే పరిమితం కాకుండా మారుమూల పల్లెటూళ్ళలో ఉండే చిన్న జనరల్ స్టోర్స్కి కూడా ఎక్స్పాండ్ అయింది. సో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ దేశంలో మారుమూల నుండే కస్టమర్కి కూడా రీచ్ అవ్వగలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీకి ఆదాయం అలాగే లాభాలు పెరుగుతాయి. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్ కమర్షియల్ యాడ్స్. ఏ కంపెనీ అయినా వాళ్ళ ప్రోడక్ట్ని కస్టమర్స్కి దగ్గర చేయడానికి యూజ్ చేసే ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ టీవీ అండ్ కమర్షియల్ యాడ్స్. సో జనరల్గా చాలా కంపెనీస్ జనాల్లో ఎక్కువగా ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ ఉన్న సెలబ్రిటీస్కి కోట్లలో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆయా కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్స్గా రిక్రూట్ చేసుకుంటారు. కానీ మీరు ఫెవికాల్ కంపెనీ యాడ్స్ని చూస్తే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటిలో సెలబ్రిటీస్ లేకపోగా ఫెవికాల్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారో ఆ సిచ్యువేషన్స్ని రీక్రియేట్ చేసి వాటినే యాడ్స్గా చూపిస్తారు. సో దీనివల్ల ఎవరైతే ఆ యాడ్స్ని చూస్తారో వాళ్ళు ఆ టీవీ యాడ్లో చూపించే సిచ్యువేషన్కి రిలేట్ అయ్యి వాళ్ళకి ఫెవికాల్ ఎందుకు ఉపయోగపడుతుందో చాలా క్లియర్గా తెలుసుకుంటారు. నిజానికి ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ యొక్క అల్టిమేట్ గోల్ అయినా సరే కస్టమర్స్కి వాళ్ళ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుందో చెప్పగలగడమే. అండ్ ఆ విషయంలో ఫెవికాల్ కంపెనీ చాలా బాగా సక్సెస్ అయింది. సో ఇలా బల్వంత్ రాయ్ పరేఖ్ గారు పిడిలైట్ కంపెనీ బిజినెస్ని ఎడిసివ్స్, సీలెంట్స్, కన్స్ట్రక్షన్ కెమికల్స్ అండ్ పాలిమర్ ఎమల్షన్స్ అంటూ డిఫరెంట్ ప్రొడక్ట్స్కి ఎక్స్పాండ్ చేసి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్ట్స్ని తయారు చేసి ఈరోజు ఇండియాలో ఉన్న ఎడిసివ్స్ అండ్ సీలెంట్ బిజినెస్లో 70% మార్కెట్ షేర్తో పిడిలైట్ కంపెనీ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఫైనల్లీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ ఏంటంటే ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ ద రియల్ కన్జ్యూమర్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. అంటే ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని రియాలిటీలో యూజ్ చేసేది ఎవరో మనకి బాగా తెలియాలి. బికాస్ ఎప్పుడైతే మనకి మన ప్రోడక్ట్ యొక్క యాక్చువల్ కస్టమర్స్ ఎవరు అనేది క్లియర్గా తెలుస్తుందో అప్పుడు ఆ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేసి మనం మన ప్రోడక్ట్కి మార్కెటింగ్ చేయొచ్చు. దీన్నే టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ అంటారు. అండ్ ఈ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల మనం మార్కెటింగ్లో చాలా డబ్బు కూడా సేవ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.